రాష్ట్ర సర్కారు మరో భూ సంతర్పణకు సిద్ధమవుతోంది. నెల్లూరు జిల్లాలో విమానాశ్రయం కోసం సేకరించనున్న భూమిలో అధిక భాగం తమదేనని సర్కారు చేసిన ప్రకటన ఒట్టిదేనని తేలింది. సేకరణలో పోనున్న భూమిలో సగానికి పైగా 2 పంటలు పండుతున్న పచ్చని పొలాలే. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి అంగీకరించమని రైతులు చెబుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం తలపెట్టిన విమానాశ్రయం కోసం చెన్నై కోల్కతా జాతీయ రహదారి పక్కనే ఉన్న దగదర్తి మండలం దామారానికి చెందిన 2072 ఎకరాల భూమిని అనువైనదిగా గుర్తించారు. ఎక్కువ భాగం అటవీ, పోరంబోకు భూములు ఉండటం వల్లే ఈ భూమిని ప్రతిపాదించినట్లు అధికారులు చెబుతున్నారు. గోప్యంగా సర్వే చేసి మహారాష్ట్రకు చెందిన ఓ నిర్మాణ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అయితే ఈ భూమిలో కొంత మినహాయిస్తే మిగతాదంతా పచ్చని పంట పొలాలే. పైగా సేకరణ గురించి మాట మాత్రం కూడా రైతులకు తెలియజేయలేదు. పట్టా భూమితో పాటు శాశ్వత కౌలు కింద ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన 700 ఎకరాల భూములను లాక్కునేందుకు నోటీసులు జారీ అయ్యాయని వారు వాపోతున్నారు. ఏడాదికి 2 పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్న తమ భూములను విమానాశ్రయానికి ఇస్తే తామేం కావాలని ప్రశ్నిస్తున్నారు. మాకు ఇంత పొలం పోద్దని ఏం మాకు చెప్పలేదు. అధికారులు అంటే సర్వేరు ఆర్ఐ వాళ్ళు వచ్చి ఏదో కొలుచుకొని పోతుండనేది తెలుస్తుంది. కానీ ఇంతవరకు మా గ్రామంలో ఎవరి కాడ ఒక స్టేట్మెంట్ తీసుకోవటం గానీ మమ్మల్ని కలవటం గానీ ఏమి లేదు. విమానాశ్రయం చెబుతున్నారు, మాకు ఇంకేం బతుకుదేరు ఏం లేదు. అదే మరి మీ ఊరు ఇంత పోతుందని చెప్పి గవర్నమెంట్ ఏమైనా చెప్పారు? ఏం చెప్పలేదు. పేపర్కే వేస్తుంటే వీళ్ళంతా చెబుతుంటే వింటాం మేము. ఎంఆర్ఓ వాళ్ళు భూమి ఇచ్చేదానికి మీకు సిద్ధంగా ఉన్నారా? మేము ఎట్టిస్తాం. ప్రాణాలు పోయినా కూడా ప్రాణాలు అంటే మేమంతా గ్రామం మొత్తం అటు చచ్చిపోతే ఇస్తాం. ఏం చేయాలి? మా బతుకు లేకుంటారా? పశువులు మనుషులు మేమంతా ఏమన్నా చచ్చిపోతే మమ్మల్ని చంపేసి బలం చూసుకోమన్నాం. ఆ పొలాలు కానీ పోయిందంటే మేము అక్కడ ఈ ఊళ్ళో సరి కనీసం 150 కుటుంబాలు ఈ ఊరిని చెల్లిపోవాలి బయటికి. కాదు, గవర్నమెంట్ తప్పనిసరిగా ఇవ్వాలా అనేది ఒక రూల్ ఒకటి ఉందనుకో. ఏమండి, వాడు గిట్టుబాటు రేటు అయినా ఇస్తే ఆ రకంగా వదులుకుంటారు. కానీ లేకుంటే తెగించి రోడ్ల మీద దేనికైనా తెగించుకొని 500 కుటుంబాలు ఏం ఇవ్వడానికి కాదు, పెద్ద ఆలకొల్లం అయిపోతుంది. అధికారులు మాత్రం రైతులకు పరిహారం ఇస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందితే నెలలోపే భూసేకరణ పూర్తి చేస్తామని ప్రకటించారు. దామవరం మరియు కేకేగుట్ట గ్రామాల మధ్యలో ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. అధికారికంగా ఉత్తర్వులు ఏమి రాకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం వారి నుంచి సూచనల మేరకు ల్యాండ్ సర్వే చేసాం, సబ్డెన్ చేసి సిద్ధంగా ఉంచున్నాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ మరియు ల్యాండ్ రిజంప్షన్ 2 చేసి ఎయిర్పోర్ట్కి అందజేస్తాం. సుప్రీంకోర్టు నిబంధనలను కూడా ఉల్లంఘించి చెరువులను భూసేకరణలో చేర్చారు రెవెన్యూ అధికారులు.